హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మంచి సాంబార్ పెట్టుకుందాము. చాలా కూరగాయలు వేసి సాంబార్ అయితే పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ పోసాను, ఆవాలు వేస్తూ ఉన్నాను. ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర కరింపాకు వేసుకున్నాను, ఎర్రగడ్డలు వేసుకున్నాను. చాలా టేస్ట్ అయితే సాంబార్ బాగుంది, ట్రై చేద్దాము. చూడండి, టమాటాలు వేసుకున్నాను. టమాటాలు వేసుకున్న వెంటనే నేనైతే కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట పక్కకి. అంత లోపల ఇవంతా వేయించుకుంటాను. కొంచెం దోరగా వేగితే టమాటాలు ఎర్రగడ్డలు చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు నేను చూడు దోరగా వేయించుతా ఉన్నాను. మనం కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మునక్కాయలు, చిక్కుడుకాయలు, ప్రతి ఒక్క కొన్ని కూరగాయలు, మామిడికాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను పక్కకి. నేను చూడండి, మామిడికాయలు, ముల్లింగి కూడా కట్ చేసుకున్నాను అనమాట. నేను ఇప్పుడు 3 రకాల కూరగాయలు వేసి సాంబార్ పెడతా ఉన్నాను. తెల్లగడ్డ వేసుకున్నాను అనమాట. రుచికరం సాంబార్ పెట్టాలంటే మనం కొన్ని కూరగాయలు వేస్తేనే సాంబార్ అని టేస్ట్ వస్తుంది. చూడండి, ఇవైతే బాగా వేయించుకున్నాను, దోరగా వేయించుకున్నాను అనమాట. ఇప్పుడు దోరగా వేగిన తర్వాత మనం కూరగాయలు వేసుకుంటాము. కూరగాయలు కూడా ఒక 10 నిమిషాలు, ఒక 2 నిమిషాలు వేయించాలి. నూనెలో వేయించితేనే టేస్ట్ అనేది సాంబారు చాలా బాగుంటుంది, రుచికరంగా. నేనైతే లైట్గా కొంచెంసేపు వేయించిస్తూ ఉన్నాను. చూడండి, బాగా వేగిన తర్వాత కొంచెంసేపు అప్పుడైతే మనము ఉప్పు, కారం, పసుపు పొడి వేసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఉప్పు, కారము, పసుపు పొడి, మిరప్పొడి అన్నీ వేసుకుంటున్నాను. బాగా కొంచెంసేపు అట్టా కలబెట్టి వదలాలన్నమాట. ఉప్పు, కారం, పసుపు పొడి వేసి కారం వేసిన తర్వాత 1 నిమిషం బాగా వేయించుకున్నాను. మళ్ళీ నేను మిరప్పొడి వేసుకున్నాను. మిరప్పొడి వేసుకున్నాక కూడా మనం కలబెట్టుకోవాలి. మనం ఆయిల్తో కొంచెం వరకు మనం కూరగాయలు బాగా ఫ్రై చేసినామంటే సాంబార్ కూడా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. చూడండి, నేను చేసిన విధంగా మీరు ట్రై చేయండి. ఎంత టేస్ట్ అయితే ఉంటుందో సాంబారు చూడండి ఒకసారి. చూడండి, ఇప్పుడు మనము అంతా వేయించుకొని 1 నిమిషం తర్వాత ఇప్పుడు నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయించుకునింది కొంచెం వేస్తా ఉన్నాను. మసాలా పొడి, సోంపు, గసగస వేయించుకున్నాను అనమాట. కొద్దిగా వేసాను. ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాను అనమాట. నీళ్ళు పోసుకొని బాగా కొంచెం మనం మూత వేసేవాళ్ళ. మూత వేసేస్తే బాగా కలపెట్టేసి ఉప్పు, కారం సరిపోయిందా ఒక రవ్వ చూసుకోవాలి మనము. ఇప్పుడు ఉప్పు, కారం కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, కూరగాయలకి బాగా పడుతుంది అనమాట. నీళ్ళు పోసేసి సరిపోయే నీళ్ళు పోసేసినా ఉడుకుతూ ఉందన్నమాట. బాగా ఉడికిన తర్వాత మనము పప్పు బాగా మనం పాము పెట్టుకున్న పప్పుని మనం దాంట్లో వేసుకోవాలన్నమాట. పప్పు నేను పాము పెట్టుకున్నా. ఇప్పుడు పప్పు కూడా వేసుకునేసినాను. పప్పు వేసుకునేసి మనం బాగా కలపెట్టేసి చింతపండు కొద్దిగా ఒక 50 గ్రాముల చింతపండు, నేనైతే ఒక 150 గ్రాముల పప్పుకి కొన్ని కూరగాయలు, ఒక 3/4 కేజీ కూరగాయలు ఉంటుంది. ఆ కూరగాయలకి 50 గ్రాముల చింతపండు నానబెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు కొద్దిగా మామిడికాయలు వేసుకున్నాం. ఒక మామిడికాయ, ఒక్క రవ్వ చింతపండు, ఎక్కువ పోయకూడదు. చింతపండు మామిడికాయ వేస్తున్నాం కాబట్టి లైట్గా కొద్దిగా వేసినామంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఉప్పు, కారం చూసుకుంటాను. టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.